చెట్టినాడు స్పెషల్ హల్వా రంగూన్ పుట్టు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి కోసం ఇంకొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే ఒక హల్వాని మీకు చూపిస్తున్నానండి. తమిళనాడు స్పెషల్ అనమాట. చెట్టినాడు స్పెషల్ హల్వా రంగూన్ పుట్టు. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి. ఒక కప్పు బెల్లం తీసుకుంటే దానికి 2 కప్స్ వాటర్ వేసుకోవాలన్నమాట. వేసుకొని అవి వాటర్ వేసాక మాత్రమే స్టవ్ ఆన్ చేయండి. ముందుగా చేసేస్తే ఆ బెల్లం అనేది అడుగు పట్టేస్తుంది. ఆ బెల్లం అంతా కూడా కరిగినంత వరకు కరిగించుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కాక దాంట్లోన ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాక దాంట్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దాంట్లో వేయించుకోవాలి. సో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, బెల్లం అంతా కరిగిపోయిందండి. బెల్లం వాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. అలా వాటిని పక్కన తీసి పెట్టుకోండి. ఈలోగా ఇటు సైడ్ మనకి డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఫ్రై అయిపోయాయి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. సో వాటిని ఒక గిన్నెలో తీసేసుకోండి. తీసుకొని అదే నెయ్యిలో మనం పచ్చి కొబ్బరిని కూడా దాన్ని ఫ్రై చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుతూనే ఉండాలి. అది కూడా గమగమ వాసన వచ్చినంత వరకు, ఇలా కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని కూడా ఆ నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 4 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి. గీ వేసుకొని అది బాగా వేడెక్కాక అంటే కరిగాక దాంట్లో ఒక కప్పు, మీరు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో ఆ కప్పుతోనే 1 కప్పు సుజీ రవ్వ తీసుకోవాలండి. అంటే ఉప్మా రవ్వ తీసుకొని బాగా కూడా అది కూడా మంచి వేగే వాసన వచ్చినంత వరకు, గమగమ వాసన వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనం బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని మీరు బెల్లం మంచిదైతే పర్వాలేదండి, లేకపోతే వడకట్టి దాంట్లో వేసేసుకోండి. వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి, లేకపోతే ఫేస్ పైకి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా బెల్లం వాటర్ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. సో ఉండలు కట్టకుండా కలుపుకున్నాక దానిపైన మూత పెట్టి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో దాన్ని 1 మినిట్ కుక్ చేసుకుంటే మంచిగా మనకి హల్వా అయితే రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, మనం 4 టేబుల్ స్పూన్లు గీ వేసాం కానీ మనకు అసలు కనిపించట్లేదు, కానీ తినేటప్పుడు దాని ఫ్లేవర్ అయితే భలే తెలుస్తుందండి. సో మనకైతే హల్వా రెడీ అయిపోయింది. దాన్ని తినేటప్పుడు నోట్లో వేస్తే నిజంగా కరిగిపోయినట్టు ఉంటుందండి. మనకు కొబ్బరి తగులుతూ ఉంటుంది, మనం వేసిన డ్రై ఫ్రూట్స్, అలాగే మనం నెయ్యి కూడా వేసాం కదా, అన్నీ కలిసి చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇది మీరు ప్రసాదంగా చేసే పని అయితే దాంట్లో ఇలాచి, అలాగే కొంచెం మనం పచ్చకర్పూరం కూడా వేసుకుంటే మనకి ఏంటంటే ఆ ప్రసాదం అనేది మనకు ఉంటుంది కదండి, ఆ వైబ్స్ వస్తాయన్నమాట తినేటప్పుడు కూడా. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఏమీ లేదు మాకు అవసరం లేదంటే ఏమీ వేసి కూడా ఇలా తిన్నా కూడా బాగుంటుందండి. ఒకసారి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది కాకుండా మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇది నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, మీకు నచ్చుతాయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.